దేవుడే ఈరోజు మనందరితో కూడా మాట్లాడును గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథంలో నుంచే ఈరోజు మనందరికీ పరిచయమైన మాటే 118వ కీర్తన తీయండి. ఒకసారి అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 118వ కీర్తన 8-9 వచనాలు నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి ఈ మాటలు. మనుషులను చెప్పాలి అందరూ కూడా. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరొకసారి చెప్దాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. బిగ్గరగా ఆమేన్ అని చెప్పండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో పెద్ద పుస్తకం ఏదైనా ఉందంటే అది కీర్తనల గ్రంథమే. కీర్తనల గ్రంథం ఎంత పెద్ద పుస్తకమో దాంట్లో రచించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే పెద్ద పుస్తకం మాత్రమే కాదు, కానీ ఈ కీర్తనలు ఒకళ్ళే రచించలేదు, చాలామంది రచిస్తూ వచ్చారు. సరే, మనం చదివిన ఆ కీర్తనలో 118వ కీర్తనలో రాయబడి ఉన్న మాట, మనుషులను నమ్ముకునేట కంటే రాజులను నమ్ముకునేట కంటే, ఇంకా మన పరిభాషలో చెప్పాలంటే అధికారులను నమ్ముకునేట కంటే, మన బంధువులను నమ్ముకునేట కంటే, మన స్నేహితులను నమ్ముకునేట కంటే, మన ఇరుగు పొరుగు వారిని నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చెప్పండి, ఎవరిని ఆశ్రయించడం మేలంట? మనిషి జీవితం అంతా కూడా కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు ఇలాంటివన్నీ కూడా సహజంగా వస్తూ ఉంటాయి. మనిషి ఇవన్నీ వస్తున్న సమయంలో మానవుడు చేసే పని ఏంటి తెలుసా? ఎవరో ఒకరి మీద ఆధారపడతా ఉంటాడు, ఎవరో ఒకరిని ఆశ్రయిస్తూ ఉంటాడు, ఎవరో ఒకరి పైన ఆనుకుంటూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. మనిషి ఒకవేళ నేను ఎవరి మీద ఆధారపడనో, నా అంతటికి నేనే బ్రతుకుతాను, నా అంతటికి నేనే జీవిస్తాను అని ఒకవేళ మనిషి అంటే అది పచ్చి అబద్ధం. ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుండి గోతులోకి వెళ్ళే వరకు కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిందే, ఎవరో ఒకరిని ఆశ్రయించాల్సిందే. అందుకే నేనేమంటానంటే మనిషి అనేవాడు ఆధారపడుతూ బ్రతికేవాడు. చెప్పండి, మనిషి అనేవాడు ఎలాంటి వాడు? ఆధారపడుతూ బ్రతికేవాడు. ఇప్పుడు మనమంతా కూడా పుట్టామండి, పుట్టినప్పుడు మన పనులు మనం చేసుకోలేక అమ్మ మీద ఆధారపడేవాళ్ళం కదా. ఆ స్నానం చేయించడానికి, బట్టలు వేయడానికి, అన్నం తినిపించడానికి ఎవరి మీద ఆధారపడతాం? అమ్మ మీద ఆధారపడతాం. ఏమంటే మీలో ఎవరైనా నేను పుట్టినప్పుడు మా అమ్మ మీద నేను ఆధారపడలేదు, నా స్నానం నేనే చేశాను, నా బట్టలు నేనే కట్టుకున్నాను, నా అన్నం నేనే తిన్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరు ఉండలేరు కూడా. ఎందుకంటే మనం పుట్టిన దగ్గర నుండి మనకంటూ ఒక ప్రత్యేకమైన వయసు వచ్చే వరకు కూడా అటు అమ్మ మీదో ఇటు నాన్న మీదో లేదా ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ ఎవరో ఒకరి సహాయాన్ని తీసుకుంటూ మనకు ముందు కొనసాగుతూ ఉంటాం. అలాగే మనకంటూ ఒక ప్రత్యేకమైన వయసు వస్తుంది, యవనస్తులు అవుతూ ఉంటాం. ఆ తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన కుటుంబాన్ని పోషించగలిగిన సామర్థ్యం కలిగిన వారిగా మార్చబడాలి. ఇప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలంటే వినండి బాగా, ఈ రెండిట్లో మనకి ఏదో ఒకటి వచ్చి ఉండాలి. ఏంటది? ఒకటి చదువు, 2 పని. ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తేనే మన కాళ్ళ మీద మనము నిలబడగలుగుతాం. అయితే ఈ రెండిట్లో మనం ఏది నేర్చుకోవాలన్నా మళ్ళీ ఎవడో ఒకరి దగ్గరికి వెళ్ళాల్సిందే, మళ్ళీ ఎవరో ఒకరిని ఆశ్రయించి మళ్ళీ ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిందే. ఆ తర్వాత పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, ముసలోళ్ళు అయిపోతారు. ఇక వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ రోజుల్లో సహజంగా జరుగుతుంది ఏంటంటే మంచం ఎక్కుతున్నారు. ఏమన్నా గారు, అంతేనా? మంచం ఎక్కుతూ ఉంటారు. ఇక ఆ సమయంలో ఆ పరిస్థితిలో ఇక ఏ పని చేయలేరు కదా. ఏ పని చేయని ఆ సమయంలో మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిందే, మళ్ళీ ఎవరో ఒకరిని ఆశ్రయించాల్సిందే. అంటే మనిషి జీవితం ఎలా ఉంటుందంటే పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు వస్తాయి. మన జీవితం అంతా కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ, ఎవరో ఒకరిని ఆశ్రయిస్తూ, ఎవరో ఒకరిపైన ఆనుకుంటూ మన జీవితం అంతా కూడా ముందుకి కొనసాగుతూ ఉండాల్సిందే, ఎవరో ఒకరిని ఆశ్రయించాల్సిందే. అయితే నేను ఎవరిని ఆశ్రయించను, ఎవరి మీద ఆధారపడను అంటే అది అబద్ధం. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఇప్పుడు ఎవరో ఒకరి మీద ఆశ్రయించాలి అని విన్నాం కదా. అయితే ఎవరిని పడితే వాళ్ళని ఆశ్రయించకూడదు.
చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. మనం ఎవరో ఒకరిని ఆశ్రయిస్తున్నాం మంచిదే, మనం ఎవరిని పడితే వాళ్ళని ఆశ్రయించకూడదు. కానీ సరైన వ్యక్తిని ఆశ్రయంగా తీసుకుని సరైన వ్యక్తి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఎందుకంటే మనకొచ్చే సమస్యల్లో, మనకొచ్చే ఇబ్బందుల్లో, మనకొచ్చే ప్రతికూలమైన పరిస్థితుల్లో వీటన్నిటిలో నుండి మనం అధిగమించి ముందుకు సాగాలంటే సరైన వ్యక్తి మీద ఆధారపడాలి. అందుకే కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు ఈ మాటలో, అయ్యా మీరు మనుషులను నమ్ముకొనడం కంటే, రాజులను నమ్ముకొనడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవా అనే పదం మనం చదివిన వచనంలో 2 సార్లు కనిపిస్తూ ఉంది. అంటే అసలు ఈ యెహోవా ఎవరు, యెహోవా అనే పేరుకు అర్థం ఏంటి, అసలు యెహోవా అనే ఆయన కథ ఏంటి? ఇప్పుడు యెహోవా ఆశ్రయించుట మేలు అని చెప్తున్నారు, బాగానే ఉంది. ఇంతకీ యెహోవా అనే ఆయన ఎవరయ్యా, ఎవరు అని అడిగితే ఈరోజు నేను ఏ బైబిల్ పట్టుకుని మాటలు ప్రకటిస్తా ఉన్నానో ఈ బైబిల్ దేవుడి పేరు యెహోవా. చెప్పండి, ఈయన పేరేం పేరు? యెహోవా. యెహోవా అనే పేరుకు అర్థాలు చాలా ఉన్నాయి వాస్తవానికి, కానీ వాటిలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. యెహోవా అనే పేరుకు అర్థం ఏంటంటే స్వయంభవుడు అని అర్థం. చెప్పండి, యెహోవా అనే పేరుకు అర్థం ఏంటి? కుర్చీలో ఉన్న వాళ్ళు చెప్తున్నారా? యెహోవా అనే పేరుకు అర్థం ఏంటి? స్వయంభవుడు అంటే తనకు తానుగా ఉన్నవాడు, తన ఉనికికి తానే కారణంగానే ఆయన ఎవరి చేతో సృష్టించబడినవాడు కాదు, ఎవరి చేతో తయారు చేయబడినవాడు కాదు, ఎవరి చేతో కలుగ చేయబడినవాడు కూడా కాదు, ఆయన ఎవరి చేతో పుట్టించబడినవాడు కూడా కాదు. ఏమండి, ఒకవేళ ఆయన ఎవరి చేతో కలుగ చేయబడితే కలుగ చేసిన వాడు దేవుడు అవుతాడు, కలుగ చేయబడినవాడు దేవుడు కాడు. ఆయన ఎవరి చేతో సృష్టించబడి ఉంటే సృష్టించిన వాడు దేవుడు అవుతాడు, సృష్టించబడిన వాడు దేవుడు కాడు. ఆయన ఎవరి ద్వారానో పుడితే పుట్టించిన వాడు దేవుడు అవుతాడు, పుట్టినవాడు దేవుడు కాడు. చాలా జాగ్రత్తగా వినండి. యెహోవా అనే ఆయన స్వయంభవుడై ఉన్నవాడు అంటే ఆయన తనకు తానుగా ఉన్నాడు. కొంతమందిలో ప్రశ్నలు వస్తాయి, అసలు దేవుడు ఎలా వచ్చాడండి? మనం వచ్చామంటే ఇదిగో ఈ సృష్టి అంతా ఆరంభం మనకు తెలుసు, మరి దేవుడు ఎలా వచ్చాడు అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. దేవుడు ఎలా వచ్చాడు? అసలు దానికి ఆన్సర్ ఏంటంటే ఆయన ఉనికికి ఆయనే కారణం. ఆయన ఎవరి ద్వారానో వచ్చినవాడు కాదు, ఎవరి ద్వారానో సృష్టించబడిన వాడు కాదు. ఆయన తనంతటు తానుగా ఉండేవాడు. యెహోవా అంటే స్వయంభవుడు. రెండో మాట, యెహోవా అంటే నిత్యుడు అని అర్థం. చెప్పండి, యెహోవా అంటే ఏంటి? నిత్యుడు అంటే ఎల్లకాలంలో ఉండేవాడు అని అర్థం. యెహోవా ఈ కాలంలో ఉన్నాడు, ఈ కాలంలో లేడు అని చెప్పడానికి లేదు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు. ఆయన నిన్నున్నాడు, నేడున్నాడు, రేపు కూడా ఉంటాడు. ఆయన అన్ని సమయాలలో అన్ని కాలాలలో ఉండేవాడు. అందుకే ఆయనను ఏమని పిలిచారంటే నిత్యుడు అని పిలిచారు. చెప్పండి, ఏమని పిలిచారు? నిత్యుడు. ఈరోజు కీర్తనాకారుడు ఇదిగో మీరు ఈయనను ఆశ్రయించండి, ఈయనను ఆశ్రయిస్తే మీకు మేలు అని చెప్తున్నాడు. చూసారా? ఆ ఆశ్రయించమని ఎవరినైతే చెప్తున్నాడో ఆయన స్వయంభవుడైన దేవుడు, ఆయన నిత్యుడైన దేవుడు. ఇంకొక మాట కూడా చెప్తాను, ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడైన దేవుడు. చెప్పండి, ఆయన ఎవరు? లేవియా కాండం 19వ అధ్యాయం 2వ వచనం అక్కడ రాయబడి ఉంటుంది, ఇదిగో యెహోవానైన నేను పరిశుద్ధుడను, నేనే మిమ్మల్ని పిలుస్తున్నాను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. మనం ఆరాధించే దేవుడు సరదాగా కూడా అబద్ధం చెప్పే దేవుడు కాదు. ఆయనలో ఏ పాపం లేదు, పాపము ఎరుగనివాడు, ఏ పాపము చేయనివాడు, పరమ పవిత్రుడు, పవిత్రతలో మహనీయుడు, ప్రత్యేకముగా ఉన్నవాడు. లోకంలో కొంతమంది చెప్తా ఉంటారు, దేవుడు అని ఆయనలో ఇదిగో ఇవి ఉండకూడదు, దేవుడు అని ఆయన ఇవన్నీ కూడా జయించిన వాడై ఉండాలి అని చెప్తా ఉంటారు. ఏంటవి అవి? కామం, క్రోధం, మోహం, మదం, మాత్సర్యం, లోభం, ఇలాంటివన్నీ కూడా ఎవరిలైతే ఉండవో ఆయనే దేవుడు అని చెప్తారు. ఒకవేళ వీటిలో దేనికైనా, కామానికో, క్రోధానికో, మోహానికో, మదమునికో, మాత్సర్యానికో, ఒకవేళ లోభానికో, దేనికైనా ఒకవేళ అతడు లోబడితే వాడు మనలాంటి మనిషి అవుతాడు, కానీ ఆయన దేవుడు కాడు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఏంటవంటే పాపపు డాగులు. ఈ పాపపు డాగులు ఎవరిలో అయితే ఉండవో ఆయన పరిశుద్ధుడు, ఆయనే దేవుడు, ఆయనే ఈరోజు మనం చదువుకుంటున్న యెహోవా. హల్లెలూయా చెప్పాలమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను వాక్యం. యెహోవా అంటే ఎవరు అనే విషయాలు చెప్తా ఉన్నాను. ముందు యెహోవా అంటే ఒకటి స్వయంభవుడు అని చెప్పాను, రెండోది నిత్యుడు అని చెప్పాను, మూడో మాట పరిశుద్ధుడు అని చెప్పాను. అయితే మనిషికి ఉండే నైజం ఏంటో తెలుసా? మనిషి సత్యాన్ని అంగీకరించేదానికంటే అసత్యాన్ని త్వరగా అంగీకరించేస్తాడు కదా. నిజాన్ని నమ్మేదానికంటే అబద్ధాన్ని త్వరగా నమ్మేస్తూ ఉంటాడు.
చాలా జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు మనకి అబద్ధం ఎలా ఉంటుందంటే అచ్చం నిజం ఎలా ఉందో అబద్ధం కూడా అలాగే ఉంటుంది. కొన్నిసార్లు అనేది తప్పేమో, అసలు ఎక్కువ సార్లు మనిషి నిజాన్ని ప్రేమించేదానికంటే అబద్ధాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు, అబద్ధానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు. అందుకేనంట ఒకరోజు ఇలాగే నిజం అబద్ధాన్ని అడిగిందంట. చెప్పండి, ఎవరెవరిని అడిగారు? నిజం అబద్ధాన్ని అడిగిందంట. ఏమని అడిగిందో తెలుసా? అబద్ధమా, ప్రపంచమంతటికి నువ్వంటేనే ఎందుకే అంత ఇష్టం, నిన్నే ఎందుకు అంత ప్రేమిస్తున్నారు, ప్రతి ఒక్కడికి కూడా నీవంటేనే అంత ప్రాణంగా ఉంటున్నారు, అసలు నీలో ఉందేంటే అని అడిగిందంట నిజం అబద్ధాన్ని. అప్పుడు అబద్ధం అందంట, ఇదిగో నేను చాలా తీయగా ఉంటాను, అందుకే ప్రపంచం అంతటికి నేనంటే బాగా ఇష్టం, నన్ను ప్రేమిస్తున్నారు అని చెప్పిందంట అబద్ధం. అలా చెప్పి మళ్ళీ నిజాన్ని అడుగుతా ఉందంట, సరే కానీ నిజమా, ప్రపంచం అంతా నన్ను ప్రేమిస్తున్నారులే కానీ అసలు నిన్నెందుకు ప్రేమించడం లేదు, నిన్నెందుకు ఇష్టపడడం లేదు, నువ్వంటే మనుషులకి ఎందుకు అంత ఇష్టం ఉండడం లేదు అని అడిగిందంట అబద్ధం నిజాన్ని. అప్పుడు నిజం అందంట, ఇదిగో నన్ను నమ్మాలంటే చాలా ధైర్యం కావాలి, ఆ మనుషుల దగ్గర ఈ ధైర్యం లేదు, అందుకే నన్ను నమ్మడానికి కావాల్సినంత ధైర్యం లేదు కాబట్టి వాళ్ళు నన్ను ఇష్టపడటం లేదు అని చెప్పిందంట. అలా చెప్తూ, ఇదిగో నిన్ను ప్రేమించడానికి, నిన్ను ఇష్టపడటానికి నీ దగ్గర వాళ్ళకి కావాల్సినంత తీపి ఉంది, నన్ను ప్రేమించడానికి నా దగ్గరికి రావడానికి కావాల్సినంత ధైర్యం వాళ్ళ దగ్గర లేదు, అందుకే నన్ను ప్రేమించడం లేదు అని చెప్పిందంట. వాస్తవానికి ప్రజలందరూ కూడా, మానవులందరూ కూడా ఇలాగే ఉన్నారు. నిజాన్ని ప్రేమించేదానికంటే అబద్ధాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, అబద్ధానికే ఎక్కువగా ఇష్టాన్ని చూపిస్తున్నారు, అబద్ధానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే నిజాన్ని నమ్మే అంత ధైర్యం వీళ్ళ దగ్గర లేదు, నిజాన్ని ప్రేమించే మనసు లేదు, నిజాన్ని అంగీకరించే ఆ ధైర్యం, ఆ సత్తా వీళ్ళలో లేదు. ఒకసారి సత్యమే గనక వీళ్ళ ముందు నిలబడి, అరే బాబు నేనేరా సత్యాన్ని అని చెప్పిన వీళ్ళు మనుషులు నమ్మరు. హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తా ఉన్నానంటే, ఈరోజు ఆరాధిస్తున్న దేవుడు, అరే నేను స్వయంభవుడైన దేవుణ్ణి, నేను నిత్యుడైన దేవుణ్ణి, నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి, ఇదిగో నేను ఒకడున్నాను, ఒకసారి నా గురించి ఆలోచించండి, ఒకసారి నా గురించి వినండి, ఒకసారి నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, నన్ను నమ్ముకోండి అని అంటే, లోకం అబద్ధంలో ఉన్న దైవత్వాన్ని వెతుకుతున్నారు కానీ నిజంలో ఉన్న సత్యాన్ని తెలుసుకుని ఆ దేవుణ్ణి అంగీకరించే వారిగా ఈ లోకం చాలామంది రాలేకపోతా ఉన్నారు. ఎందుకు రాలేకపోతున్నారు? అయ్యా మా పూర్వీకులండి, మా తాత ముత్తాతలు అందరూ నమ్ముకున్నారు, మేము కూడా అందుకే నమ్ముకున్నాం, వాళ్ళందరూ సేవించారు, మేము కూడా అందుకే. అసలు నువ్వు సేవిస్తున్న వాళ్ళలో, నువ్వు ఆరాధిస్తున్న వాళ్ళలో దైవత్వం ఉందా? నువ్వు వాళ్ళు సేవిస్తున్న వాళ్ళల్లో ఆయన నిజంగా దేవుడు అని చెప్పడానికి లక్షణాలు ఉన్నాయా? ఒకవేళ ఇలాంటి ప్రశ్న అడిగితే లోకం దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన దేవుడు అనడానికి సరిపోయినవాడు, ఆయనలో ఉండవలసిన లక్షణాలన్నీ పుష్కలంకంగా ఉన్నాయంటే. హల్లెలూయా. ఒకటి ఆయన స్వయంభవుడు, 2 నిత్యుడు, 3 పరిశుద్ధుడు అని చెప్పాను. 4వ మాట యెహోవా అంటే ఎవరో తెలుసా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. చెప్పండి, యెహోవా అంటే ఎవరు? మాట ఇచ్చి నెరవేర్చేవాడు. బైబిల్ పరిభాషలో చెప్పాలంటే నిబంధన చేసి నిబంధనను నెరవేర్చేవాడు. అందుకనే ఆ సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో బిలాము గారు మాట్లాడుతుంటాడు, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, ఆయన మాట మార్చే దేవుడు కాదు, మాట మార్చడానికి మనలాంటి మనిషి కాదు, మాట మార్చడానికి మనలాంటి నరుడు కూడా ఆయన కాదు. ఎవరైనా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఎవరైనా తనకు తానుగా ఉన్నవాడు, ఎవరైనా అన్ని కాలములో ఉన్నవాడు, ఎవరైనా పరిశుద్ధుడైన దేవుడు, ఎవరైనా మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఇదిగో ఈరోజు ఆ మనుషులను నమ్ముకునేదానికంటే, రాజులను నమ్ముకునేదానికంటే, అధికారులను నమ్ముకునేదానికంటే ఇదిగో ఈయన నమ్ముకోండి, ఈయనను ఆశ్రయించండి, ఈయనను ఆశ్రయిస్తే మీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. కానీ మనుషులుగా మనం అందరం నమ్ముతూ ఉంటాం. అయితే వాక్యం చెప్తున్నమాట, ఈ లోకంలో మనిషి ఎవరు కూడా నమ్మదగిన వారు లేరు. మనుషులు నమ్ముకుంటే మోసగించబడతాం, రాజులు నమ్ముకుంటే భంగపడతాం, అధికారులు నమ్ముకుంటే ఖాళీ చేతులు చూస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ఎవరిని నమ్ముకొనడం వలన ప్రయోజనం లేదు. ఎందుకు ప్రయోజనం లేదంటే వాళ్ళు కూడా మనలాంటి
మనుషులే. వాళ్ళు మన ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వలేరు, మన ప్రతి సమస్యకు వాళ్ళు మనకి ఏం చేయలేరు, వాళ్ళ ద్వారా మనకి ఏ ప్రయోజనం ఉండదు. అందుకే మీరు వాళ్ళని వీళ్ళెవరినో నమ్ముకునే దానికంటే ఆయన నమ్ముకోండి, ఆయన ఆశ్రయించండి. ఆయనను ఆశ్రయిస్తే మీకు మేలు కలుగుతుందని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు మన పాఠం ఏంటంటే, ఇంతవరకు దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలు, దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలు అని చెప్తున్నాడు కదా, మరి ఇంతగా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏం మేలు జరుగుతుంది? దేవునిని ఆశ్రయించుట ద్వారా మనకు కలిగే మేలులేంటో బైబిల్లో నుండి ఒక 4 పాఠాలు నేర్చుకుందాం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆయనను ఆశ్రయిస్తే, ఆయన పైన ఆధారపడితే, అయ్యా నీవే నా దిక్కు అని ఆయన వైపు మనం చూస్తే ఈరోజు మనకు ఆయన మేలు చేస్తాడంట. చెప్పండి, ఏం చేస్తాడు? ఏం మేలు చేస్తాడు? బైబిల్లో నుండి చదువుదాం చూడండి. ఆమోసు ప్రవచన గ్రంథం చూడాలి త్వరగా. ఆమోసు ప్రవచన గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. వినాలి జాగ్రత్తగా. ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, దేవుడే తెలియపరుస్తున్నాడు, ఇదిగో నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. చెప్పాలి, ఏమవుతారంట? వెనకాల వాళ్ళు చెప్తున్నారా? దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? బ్రతుకుతాం. ఒకసారి దీన్ని ఉల్టా చేద్దాం, రివర్స్ చేసి ఆలోచిద్దాం. దేవునిని ఆశ్రయిస్తే బ్రతుకుతాము అని రాయబడి ఉంది కదా, మరి దేవుణ్ణి ఆశ్రయించకపోతే పూర్తి చేయాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తే బ్రతుకుతాము అని చెప్పాడు కదా, మరి ఆ దేవుణ్ణి ఆశ్రయించకపోతే చేస్తాం. అదే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనను ఆశ్రయించినప్పుడు బ్రతుకుతాం, ఆయనను ఆశ్రయించకపోతే చేస్తాం. ఎందుకు చేస్తాం? అసలు ఈ మాటలు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? బతుకున్న వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు వాస్తవానికి శారీరకంగా బ్రతికే ఉన్నారు, కానీ ఆధ్యాత్మికంగా వీళ్ళు ఏం చేయబడ్డారు? చచ్చిన స్థితిలో ఉన్నారు. ఆత్మీయంగా ఒక మనిషి ఎలా చచ్చిపోతాడు? ఒక 3 చావుల గురించి చెప్తాను. ఆత్మీయంగా మనిషి ఎలా చచ్చిపోతాడో పౌలయ్య గారు చెప్పాడు ఆ మాట. మీరు పాపముల చేతనో అపరాధముల చేతనో చచ్చిన వారై ఉన్నారు. మనిషికి ఆధ్యాత్మికంగా చావు ఎప్పుడు వచ్చిందంటే, పాపం ద్వారా, అపరాధం ద్వారా మనిషికి చావు వచ్చింది. ఇది శారీరకంగా వచ్చింది కాదు, కానీ ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా వచ్చిన చావు. ఈ భూలోకంలో ఎంతమంది మనుషులు ఉన్నారో వారిది ఏ కులమైనా, ఏ గోత్రమైనా, ఏ ప్రాంతమైనా, ఇది ప్రతి మానవుడి మీద ఏలుబడి చేస్తుంది. ఏ మరణం? అపరాధముల చేతనో పాపముల చేతనో వచ్చిన మరణం. ఇంతకీ అయ్యా మీరు అడగొచ్చు, అపరాధం అంటే ఏంటండి, పాపం అంటే ఏంటి? చెప్తాను వినండి. అపరాధము అంటే ఏంటంటే, మనది కాని పరిధిలోకి వెళ్ళి దానిని మనది చేసుకోవాలి అని అనుకోవడమే అపరాధం. మనది ఆ స్థలం మనది కాదు, ఆ పొలం మనది కాదు, ఆ డబ్బులు మనవి కాదు, ఆ పురుషుడు మన భర్త కాదు, ఆ స్త్రీ మన భార్య కాదు. ఇలా ప్రతి దాంట్లో కూడా మనది కాని పరిధిలోకి వెళ్ళి దాన్ని మనది చేసుకోవాలి అని అనుకోవడమే అపరాధం. మరి పాపం అంటే ఏంటి? చాలామంది ఇవే పెద్ద పెద్ద పాపాలు అని అనుకుంటా ఉంటారు. ఏంటవి? దొంగతనం చేయడం, మోసాలు చేయడం, వ్యభిచారం చేయడం, చీటిపేక ఆడడం, తాగుడు తాగడం, ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద పాపాలు అని అనుకుంటా ఉంటారు. వినండి చాలా జాగ్రత్తగా. ఇవన్నీ కూడా పాపానికి పువ్వులు కాయలు లాంటివే. చెప్పండి, ఇవన్నీ కూడా ఏంటవి? పాపానికి పువ్వులు కాయలు లాంటివే. ఇవన్నీ కూడా అసలు సిసలైన పాపం అంటే ఏంటో తెలుసా? వినండి చాలా జాగ్రత్తగా. ఒక అసలు సిసలైన పాపం ఏంటి అని అడిగితే, నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు ఎరగకపోవడమే పాపం. నిన్ను కలుగు చేసిన దేవుణ్ణి నీవు తెలుసుకోకపోవడమే పాపం. నిన్ను కలుగు చేసిన, నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్తకు కృతజ్ఞత చెప్పకపోవడమే పాపం. మరి మీరందరూ అడుగుతారయ్యా, మేము ఆయన నమ్ముకున్నాం కదా, ఆయనను ఎరిగాం కదా అని అంటారు. ఇప్పుడు ఆయనను ఎరిగిన వారి గురించి యెషయా గ్రంథంలో దేవుడు ఎలా చెప్పాడు? 1వ అధ్యాయంలో ఏమన్నా తెలుసా? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, అయితే వారు నా మీద తిరుగుబాటు చేశారు. ఎద్దుకు తన కామాన్ని తెలుసు, గాడిదకు తన సొంతవాని దొడ్డి తెలుసు, అయితే నా ప్రజలైన ఇశ్రాయేలీలకు తెలివి లేదు. దోషభరితమైన జనమా, పాపిష్టి జనమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ అని చెప్పాడండి. హల్లెలూయా. ఈ వచనాల్లో చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, మీకు అర్థం అవడానికి ఉదాహరణగా చెప్తాను. ఇప్పుడు మనందరికి చాలా మందిలో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో పశువులు ఉన్నాయి కదా. ఏమున్నాయి? పశువులు ఉన్నాయి. ఇప్పుడు పశువులు అన్నప్పుడు కొన్నిసార్లు వాటికి మేత మేయించడానికి వాళ్ళే తీసుకెళ్తారు. పశువులు కలిగిన వాళ్ళే తీసుకెళ్ళి మేయిస్తారు, తీసుకొస్తారు. కొన్నిసార్లు వదిలేస్తారు కదా. వదిలేసినప్పుడు అవే వెళ్ళి మేసి వచ్చేస్తాయి అని చెప్పేసి అలా పగలంతా కూడా వాటికి ఆహారం కనిపించిన చోటకల్లా చక్కగా మేసి సాయంత్రానికి ఏం చేస్తాయి?
చెప్పాలి. సాయంత్రానికి ఏం చేస్తాయి? తిరిగి మన ఇంటికి వచ్చేస్తాయి. ఏమంటే తిరిగి మన ఇంటికే వస్తాయా, వేరొకళ్ళ ఇంటికి వెళ్తాయా? మన ఇంటికే వస్తాయి కదా, వేరొకరి ఇంటికి పొరపాటును కూడా వెళ్ళవు. అంటే పశువులకు తెలుసు వాళ్ళ యజమాని ఎవరో, వాళ్ళను పోసి పెంచుతున్న వాళ్ళు ఎవరో, వాళ్ళకి గడ్డేస్తుంది ఎవరో, నీళ్లు పెడుతుంది ఎవరో పశువులకి బాగా తెలుసు. వాక్యంలో ఎద్దుకు తన కామాందు తెలుసు అన్నాడు. కామాందు అంటే యజమాని, ఓనర్ అని అర్థం. యజమాని ఎవరికి తెలుసు అంట? ఎద్దుకు తెలుసు. గాడిదకి ఏం తెలుసు? సొంత వాని దొడ్డి తెలుసు అంట. దాని దొడ్డి ఎక్కడో, తన స్థానం ఎక్కడో, తన ప్లేస్ ఎక్కడో ఎవరికి తెలుసు? గాడిదకి తెలుసు. ఇక్కడ దేవుడు బాధపడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఆఫ్టర్ ఆల్ పశువులన్నిటికీ వాళ్ళ యజమాని ఎవరో, వాళ్ళ కాపరి ఎవరో, వాళ్ళని ప్రేమిస్తున్న వాడు ఎవరో, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరో, వాళ్ళ కొరకు అన్నీ చేస్తున్న వాళ్ళు ఎవరో పశువులకు అర్థమవుతున్నాయి, కానీ ఈ మాయదారి మనుషులకే అర్థం కావడంలా. ఈ మనుషులందరికీ ఎక్కడెక్కడికో పరుగులెడతా ఉన్నారు, ఏవేవో చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ గాడిదకి తెలుసు అంటండి తన సొంత దొడ్డి. మనకు తెలుస్తుందా ఎక్కడో మన దొడ్డి ఎక్కడో, మన స్థలం ఎక్కడో, మన స్థానం ఎక్కడో అర్థమవుతుందా? మన ఇష్టం వచ్చినట్లు పరిగెడుతున్నామా? జాగ్రత్త. దేవుని వాక్యం చాలా స్పష్టంగా దేవుడు ఎక్కడ వేదన పడుతూ బాధపడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఆ పశువులకు అర్థమవుతుంది, కానీ నా ప్రజలైన ఇశ్రాయేలీయులకి అర్థం కావడంలా. వాళ్ళలో తెలివి లేదయ్యా, వాళ్ళలో జ్ఞానం లేదు. నేను ఎవరో, వాళ్ళను కలుగు చేసింది ఎవరో, వాళ్ళను సృష్టించింది ఎవరో, వాళ్ళను పుట్టించింది ఎవరో ఈ ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏమండి, అన్ని పాపాలలో అసలు పెద్ద పాపం ఏదైనా ఉందంటే ఆ దేవుణ్ణి మనం తెలుసుకోకపోవడమే పెద్ద పాపం. ఆ దేవుణ్ణి మనం ఎరగకపోవడమే పాపం. ఇప్పుడు దేవుణ్ణే మనం ఎరగలేదనుకోండి, దేవుణ్ణే మనం తెలుసుకోలేదనుకోండి, ఆ దేవుని యందు విశ్వాసం ఎలా ఉంచగలుగుతాం? ఆ దేవుణ్ణి ఎలా ఆశ్రయించగలుగుతాం? ఆయన యందు విశ్వాసం ఉంచడం రాకపోతే, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన మేలు చేసినప్పుడు మనం కృతజ్ఞత ఎలా చెప్పగలుగుతాం? కృతజ్ఞత చెప్పకపోవడం కూడా పాపమే. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి. ఏం పాపం అని చెప్పినప్పుడు? కృతజ్ఞత చెప్పకపోవడం కూడా. ఆరాధన చేసేటప్పుడు నిలబెట్టి స్తోత్రం చెప్పండి, స్తుతులు చెప్పండి. ఎందుకు చెప్పిస్తున్నారు? పనిలే కాదు, మిమ్మల్ని అందరిని ఏదో నిలబెట్టి ఇక్కడ ఏదో హడావిడి చేసేయాలని కాదు. ఎందుకు నిలబెడుతున్నారంటే, మేము మీ జీవితాల్లో మేలు చేసిన దేవుణ్ణి మీరు స్తుతించాలి, మీ జీవితాల్లో మేలు చేసిన దేవునికి మీరు కృతజ్ఞతలు చెప్పాలి. మీరు జీవితాల్లో గత వారం అంతా కాపాడి క్షేమాన్ని ఇచ్చి చాలామంది చచ్చిపోయారు, ఇంకా నిన్ను బ్రతికుంచి ఈ మందిరంలోకి నడిపించిన ఆ దేవుణ్ణి స్తుతించి లేచి స్తోత్రం చెప్పంటే, కనీసం ఆరాధన చేసేటప్పుడు లేచే ఓపిక కూడా లేదు కొంతమందికి. హల్లెలూయా. ఎంత దారుణమైన విషయం. స్తుతించమంటే నోరు తెరిచి స్తోత్రం చెప్పడం రాదు, దేవుని స్తుతించడం రాదు, ఇంకేం వస్తుంది మనకి? మీకు ఒక విషయం చెప్పనా? దేవుడు మన జీవితాల్లో మనం అడిగి ఆయన దగ్గర నుండి మేలు పొందుకునేది కొన్ని అయితే, మనం అడగకుండా దేవుడు చేసినవి చాలా ఉన్నాయి. వినండి చాలా జాగ్రత్తగా. మనం అడగకపోయినా దేవుడు మనకి చాలా అనుగ్రహించాడు. అసలు వాటన్నిటిని బట్టే దేవునికి కృతజ్ఞత చెప్పాలి, వాటన్నిటిని బట్టే దేవునికి స్తోత్రం చెప్పాలి. మీరు అడుగుతారేమో, దేవుడు నేను అడగకుండా దేవుడు నాకేమిచ్చాడయ్యా, నేను అడగకుండా దేవుడు నాకేమనుగ్రహించాడు? చెప్తాను వినండి. ఇప్పుడు మీ అమ్మ కడుపులో ఉన్నావు, కడుపులో ఉన్నప్పుడు బయటకు వచ్చావు, రాగానే ఏం చేసావు? ఏడ్చావు. ఏడ్చిన తర్వాత నీకేమైంది? ఆకలి అయింది. ఆకలి అయినప్పుడు ఏం తాగిచ్చారు? పాలు తాగిచ్చారు. మీ అమ్మగారి కడుపులో ఉన్నప్పుడు ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే, ఓ దేవుడా, నేను పుడతాను, పుట్టిన తర్వాత నేను ఏడుస్తాను, ఏడ్చినప్పుడు నాకు ఆకలేసిద్ది, నాకు అప్పుడు పాలు కావాలి, మా అమ్మ శరీరంలో నా కోసం పాలు సిద్ధపరచు ప్రభువా అని ఎవరైనా అడిగారా దేవుణ్ణి? ఎవరు అడగల. ఏమండి, ఒకవేళ మనం అలా అడగడాన్ని బట్టే దేవుడు అమ్మ శరీరంలో పాలు రెడీ చేసి పెట్టాడా? లేదు. దేవుణ్ణి మనం అడగకపోయినా, ఆయనను మనం వేడుకొనకపోయినా, పుట్టంగానే వీళ్ళకి ఆకలేసిద్ది, ఆకలేసినప్పుడు పాలు కావాలని దేవుడు మనం అడగకుండానే తల్లి శరీరంలో పాలును సిద్ధం చేశాడా లేదా? ఏమంటే ఎప్పుడైనా ఇదంతా చేయడానికి మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎప్పుడైనా అడిగామా? ఎవరు అడగలా, దేవుడే ఇచ్చాడు. ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు భూమి మీద ఒక మానవుడు, పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా సరే, ఒకడు బ్రతకాలంటే వాళ్ళకి కావాల్సిన ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. ఏంటి తెలుసా? గాలి. అనండి ఒకసారి. గాలి లేకపోతే మనిషి బ్రతుకుతాడా? చచ్చూరుకుంటాడు అంతే. గాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా. అది లేకపోతే మనిషి జీవించను కూడా లేడు. ఈ గాలి ఎంత ప్రాముఖ్యమైందో, మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు, దేవుడా నేను పుట్టంగానే నాకు గాలి కావాలి, స్వచ్ఛమైన గాలి, మంచి గాలి, ఆక్సిజన్ నేను పీల్చుకోవాలి, పుట్టంగానే నాకు మంచి గాలి ఇవ్వు ప్రభు అని ఎప్పుడైనా అడిగాం మనం? అడగలా. ఏమంటే ఆ మధ్యకాలంలో మనిషి బ్రతుకు ఏ రేంజ్కి పడిపోయిందో తెలుసా? గాలిని కూడా కొనుక్కునే రేంజ్కి వచ్చేసింది. ఎప్పుడు?
కరోనా వచ్చినప్పుడు కదా, ఆక్సిజన్ సిలిండర్లు ₹1,000 పెట్టుకున్నారు. ఎందుకు? ఆ గాలి మనం పీల్చుకుంటే లోపలికి వెళ్ళి ఊపిరితిత్తులను బాగు చేస్తే మనం బ్రతుకుతామని. ఏమండి, నీ పుట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ఇంత స్వచ్ఛమైన గాలి దేవుడు నీకు ఇచ్చాడు. ఇంత మంచి గాలిని ఇస్తున్న దేవుడికి ఎప్పుడైనా నీ దగ్గర డబ్బులు కట్టించుకున్నాడా? వాళ్ళు ఎన్ని డబ్బులు కట్టించుకున్నారు? హల్లెలూయా. ఏమండి, మనం ₹1 కూడా కట్టలేదు. సరే, కట్టకపోయాం. ఆ గాలినిచ్చిన దేవుడికి, ప్రభువా ఇంత మంచి గాలినిచ్చావు, నీకు స్తోత్రం అయ్యాని ఎప్పుడైనా నీ బతుకులో కృతజ్ఞత చెప్పినట్టుందా? కృతజ్ఞత చెప్పిన జ్ఞాపకం ఉందా? అసలు ఏ రోజు మనం అసలుకి స్తోత్రం చెప్పాం? హల్లెలూయా. హల్లెలూయా అంటే హల్లెలూయానే రాదు మన మొహానికి. స్తోత్రం హల్లెలూయా. ఏమండి, దేవుని స్తుతించడం రావడం లేదు, కృతజ్ఞత చెప్పడం రావడం లేదు. ఆయన మనం అడగకుండానే మన అమ్మ శరీరంలో పాలు సిద్ధం చేశాడు, మనం అడగకుండానే గాలినిచ్చాడు, మనం అడగకుండానే ఈ విలువైన శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే దేవుడు అడగకుండానే, దేవుని నీవు అడగకుండానే దేవుని కోసం చాలా చేశాడు. అవునా కదా? ఎన్నో చేశాడు. మరి ఇన్ని చేసిన దేవునికి కృతజ్ఞత చెప్పడం వచ్చిందా నీకు? కృతజ్ఞత చెప్పినట్లు జ్ఞాపకం ఉందా? కృతజ్ఞత చెప్పకపోవడం కూడా పాపం అని వాక్యం చెప్తా ఉందండి. హల్లెలూయా. ఒకటి, మానవుడు దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలు అని విన్నాం మన మూల వాక్యంలో. అక్కడ ప్రారంభించాం మన వాక్యం. అక్కడ ప్రారంభించి మరి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏం మేలు కలుగుతుంది? ఆమోసు గ్రంథంలో దేవుడే మాట్లాడాడు, నన్ను ఆశ్రయించండి, ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారని చెప్పాడు. మరి ఆయనను ఆశ్రయించకపోతే ఏమవుతుంది? చస్తాము. అలా ఏ మానవుడికి ఎలా చావు వచ్చిందంటే పౌలయ్య గారు చెప్పాడు, పాపముల చేతనో అపరాధముల చేతనో మనిషికి చావు వచ్చిందని. ఇది మనిషికి వచ్చిన ఆధ్యాత్మికమైన మొదటి చావు. రెండవ చావు కీర్తనల గ్రంథం 85వ కీర్తన 86వ కీర్తన 6వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, దేవా నీ ప్రజలమైన మేము నీ యందు ఆనందించినట్లు మమ్ములను మరలా బ్రతికించయ్యా అని అన్నాడండి. హల్లెలూయా. అర్థమైందా? వినండి, దేవా నీ పిల్లలమైన మేము నీ యందు ఆనందించేలాగా మమ్ములను బ్రతికించయ్యా అని అంటున్నాడు. ఏమండి, బ్రతికించయ్యా అని అంటున్నాడంటే ఈయన బ్రతుకున్నాడనా చచ్చిపోయాడనా? చచ్చిపోయాడని అర్థం. అంటే ఏ విషయంలో చచ్చిపోయాడు? పైకి కనపడటానికి మనిషి కనపడుతున్నాడు, తాగుతున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు, పడుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఏ విషయంలో చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడంటే దేవుని యందు ఆనందించే విషయంలో ఆనందించడం రాక మనిషి చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయాడంట. ఏమంటే ఈ కాలంలో ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం దేవుని యందు ఆనందించడం మనిషికి రావడం లేదు. దేవుని యందు సంతోషించడం మనిషికి రావడం వల్ల ఏమొస్తుంది? మరి లోకమందు ఆనందించడం వస్తుంది, లోకమందు సంతోషించడం వస్తుంది కదా. ఊరు మధ్యలో రికార్డ్ డ్యాన్స్ పెట్టి డీజే బాక్సులు పెట్టేసి ఒక డ్యాన్సులు వేసి డ్యాన్స్ వాళ్ళని తీసుకొచ్చి వేయిస్తున్నారు అనుకోండి, ఊరు మొత్తం ఎక్కడ ఉండిద్ది? అసలు ఎంత బాగా చెప్పారో చూసారా మీరందరూ కూడా? అంటే మీకు ఎంత బాగా తెలిసిపోయిందో. హల్లెలూయా. ఏమండి, అక్కడ వచ్చే ప్రతి పాట కూడా బూతు పాటేనో, అసలు ఒక్కటి కూడా అర్థవంతమైంది కాదు. అక్కడ వేసే డ్యాన్సులన్నీ కూడా అసభ్యకరమైన డ్యాన్సులు. అక్కడికి వెళ్తే ఈ మనసు చెడిపోద్ది, ఈ మనసు అయిపోద్ది, ఈ మనసు నాశనం అయిపోయి అపవిత్రమైన ఆలోచనలన్నీ పుట్టుకొస్తాయి అని అనుకోకుండా మనిషి చేస్తున్న పని ఏంటి తెలుసా? అక్కడికి వెళ్ళి సరదాగా నవ్వుకోవడం, జోకులు వేసుకోవడం, హాస్యాస్పదంగా ఉండడం, మళ్ళీ ఒకడి మీద ఒకడు సెటైర్లు వేసుకోవడం. లేరా ఇలాంటి వాళ్ళు అందరూ కూడా? మనిషి చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆనందించవలసిన దేవుని యందు ఆనందించడం రావట్లేదు, లోకము యందు ఆనందించడం బాగా వస్తుంది. కొంచెం కాదు, చాలా బాగా వస్తూ ఉంది. లోకం పట్ల ఆసక్తి ఎక్కువైపోయి లోకంలో ఉన్న వాటిని చూస్తూ వాటి యందు ఆనందిస్తూ వాటిలో బ్రతుకు గడిపేస్తున్నాడు మనిషి. అక్కడ కీర్తనాకారులైన కోరహు కుమారులు చెప్తున్నారు, ఓ దేవుడా నీ యందు ఆనందించడం మాకు రాలేదయ్యా, నీ యందు సంతోషించడం మాకు రాలేదయ్యా, మమ్ములను బ్రతికించయ్యా, నీ యందు ఆనందించేలా మమ్మల్ని బ్రతికించయ్యా. అక్కడ ప్రార్థనాపూర్వకంగా మాటలు రాస్తా ఉన్నాడు. ఈరోజు మానవుడికి ఎలాంటి ఆధ్యాత్మికంగా చావులు వచ్చినాయి అంటే, ఒకటి పాపములతోనూ అపరాధములతో వచ్చింది ఒక చావు, రెండో చావు దేంతో వచ్చింది? దేవుని యందు ఆనందించకపోవడాన్ని బట్టి వచ్చింది రెండో చావు. మూడో చావు వాసన కూడా వినిపిస్తాను, వినండి చాలా జాగ్రత్తగా. మూడో చావు ఏంటంటే తిమోతి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, నేనేం రెఫరెన్స్ చెప్పను, నా వైపు చూస్తే వినండి చాలు. అక్కడ పౌలయ్య గారు చెప్తాడు, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది అది బ్రతికియుండియు చచ్చిందే అంటాడు. చెప్పండి ఏమంట? సుఖభోగముల యందు ప్రవర్తించున్నది అది బ్రతికియుండియు చచ్చిందే. అంటే ఈ కాలంలో మనిషికి ఏమైపోయింది తెలుసా?
బాగా సుఖం ఎక్కువైపోయింది, సుఖం అరిగిపోయాడు అంతే మనిషి. స్తోత్రం చెప్దాం గట్టిగా. మనిషికి ఏ రేంజ్లో సుఖం వచ్చేసిందంటే అసలు ఆ సుఖం ఎక్కువైపోయి దేవుని కూడా మర్చిపోతున్నాడు కదా. సుఖం ఎక్కువైపోయి దేవుని విడిచిపెట్టేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేయడం మానేస్తున్నాడు. అందుకే పౌలయ్య గారు చెప్తున్నాడు, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది అది బ్రతికి ఉండు కూడా చచ్చిందేనయ్యా, చచ్చిన లాంటిదయ్యా అని చెప్తున్నాడు. మనిషి ఎంత సుఖమరిగిపోయాడో కొన్ని విషయాలు చెప్తాను, వినండి చాలా జాగ్రత్తగా. మనిషి ఏ రేంజ్లో సుఖమరిగిపోయాడంటే, ఇంతకుముందు కాలంలో పాత రోజుల్లో మనిషికి బాగా ఒక్కపోసేసరికి గాలి కోసం తాటాకులతో విసిన కర్ర చేసుకున్నాడు. ఏ కర్ర? విసిన కర్రతో ఇలా విసురుకునేవాడు, గాలి వచ్చేది, కొంచెం మనసు ప్రశాంతంగా ఉండేది. ఏమండి యోనా గారు చెప్పాలి, ఏ కర్ర? విసిన కర్ర. విసిన కర్రతో ఇలా విసురుకునేవాడు, చక్కగా ప్రశాంతంగా కొంచెం సుఖంగా ఉండేవాడు. కొంతకాలానికి ఈ విసిన కర్ర సుఖం సరిపోలే మన బ్రదర్కి. ఆ తర్వాత వచ్చినాయి అంట కర్ర ఫ్యానులు. చెప్పండి, ఏ ఫ్యాన్లు? మీలో ఎవరు నాకు తెలిసి చూడలేదు అనుకుంటే విచిత్రంగా చూస్తున్నారు. నేను కూడా చూడలే, నేనేదో చూశాను అన్నట్టు చెప్తున్నాను అనుకోబాకండి. కానీ నేను విన్నాను. ఏమని విన్నానంటే, ఇంతకుముందు కాలంలో విసిన కర్రల తర్వాత కర్ర ఫ్యాన్లు అనేవి వచ్చినాయి అంట. ఈ కర్ర ఫ్యాన్లు ఎలాగే కట్టుకుని దానికి ఒక తాడు కట్టేవాళ్ళు అంట. అంత దూరంలో ఒక నౌకరు కూర్చుండేవాడంట. ఈ అందరి ఇళ్లలో ఉండేవి కాదంట, మంచి జమీందారులు మంచి దొరగారులు మాత్రమే ఉండేవి అంట. నౌకరు ఆ మూలన కూర్చుని ఈ తాడు అలా లాగుతూ ఉండేవాడంట. లాగుతున్నప్పుడు ఈ కర్ర ఫ్యాను చక్కగా తిరుగుతూ ఉండేదంట. ఇది అలా తిరుగుతుంటే మన దొరగారు మంచం మీద చక్కగా బొజ్జుండేవాడంట. హల్లెలూయా. మొదట్లోనేమో విసినకర్ర చేసుకున్నాడు, విసినకర్ర సుఖం సరిపోలా. తర్వాత కర్ర ఫ్యాన్ తెచ్చుకున్నాడు, కొంతకాలానికి కర్ర ఫ్యాన్ సుఖం కూడా సరిపోలా. ఇప్పుడు వచ్చినాయి ఏంటవి? ఎలక్ట్రికల్ ఫ్యాన్లు. ఈ మనందరిళ్ళలో ఉన్నాయిలేండి. ఈ మనందరిళ్ళలో ఈ ఫ్యాన్లు వచ్చిన తర్వాత ఫ్యాను లేకపోతే కూసేపు కూడా మనం అసలు ఎండాకాలం మంచి ఎండ టైంలో ఒక్కసారి కరెంటు పోవాలండి, ఆ కరెంటుని తిట్టు తిట్టండి తిడతారు అంతే కదా. ఏమైపోయాడో, అటు వెళ్ళిపోయాడో, ఎక్కడికి వెళ్ళిపోయాడో, కరెంటు తీసేసేసాడు. ఇంకా నేను వాడకూడదు కాబట్టి ఉపయోగించట్లేదు. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనిషి ఎలా అయిపోయాడంటే, కొంతమంది చెప్తారండి అసలు ఫ్యాన్ లేకపోతే నాకు నిద్ర. అసలు పుట్టేటప్పుడు మరి ఏ ఫ్యాన్ కింద పుట్టాడో ఈ మహానుభావుడు. హల్లెలూయా. చూసారా, ఫ్యాన్ సుఖం కూడా కొంతకాలానికి ఈ ఫ్యాన్లు వేసుకున్నాడు. ఈ ఎలక్ట్రికల్ ఫ్యాన్ సుఖం కూడా మనిషికి సరిపోలా. ఆ తర్వాత తయారు చేసుకున్నాడు కూలర్లు. చెప్పండి, ఏంటవి? కూలర్లో చక్కగా నీళ్లు పోసేస్తాడు. నీళ్లు పోసేగానే ఏమొచ్చేస్తుంది? చల్లటి గాలి వచ్చేస్తుంది. ఇక ఈ చల్లటి గాలిని ఆస్వాదించడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఈ కూలర్ల సుఖం కూడా సరిపోలే. ఇప్పుడేమొచ్చినాయి? నెక్స్ట్ ఏసీ. అబ్బా ఎంత పాజిటివ్గా చెప్పారో. ఇక డబ్బాలు వచ్చేస్తున్నాయి. ఈ డబ్బా గోడకేసి పెడితే చాలు, ఇక దాంట్లో నుంచి చల్లటి గాలి వచ్చేస్తుంది. తినటం ఏసీలోనే, పడుకోవడం ఏసీలోనే, మరి అన్నీ ఏసీలోనే చేసేస్తున్నారు. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం. మనిషి చూసారా ఎంత సుఖమరిగిపోయాడో. దీన్ని స్ప్లిట్ ఏసీ అని అంటారు, గోడకు పెట్టేదాన్ని. ఈ సుఖం కూడా సరిపోలా. ఇప్పుడు ఏ రేంజ్కి వచ్చేసాడు తెలుసా? సెంట్రల్ ఏసీకి దగ్గరకు వచ్చేసాడు. సెంట్రల్ ఏసీ అంటే డైరెక్ట్గా సీలింగ్కే, ఆ పైన స్లాబ్ కిందే వచ్చేస్తుంది. ఇక పైనుండి ఇక ఒకసారి డైరెక్ట్గా కిందకు దిగుతుంది అంతే, చల్లటి గాలి. హల్లెలూయా. అంటే మనిషి సుఖపడే విషయంలో ఏ రేంజ్ నుండి ఏ రేంజ్కి వచ్చేసాడు చూసారా? విసనకర్ర దగ్గర ప్రారంభమైంది ఈ యాత్ర, ఈ సెంట్రల్ ఏసీ దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. వింటున్నారా జాగ్రత్తగా? అంటే మనిషి ఏమైపోయాడంటే ఉండే కుందికి సుఖమరిగిపోయాడు అంతే. ఈ కాలంలో ఇంకా సుఖమరిగిపోతున్నారు. చెప్తాను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇంతకుముందు కాలంలో పాత రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం చేస్తా వెళ్ళేవాళ్ళు? నడుచుకుంటా వెళ్ళేవాళ్ళు. ఇంకా కొంతకాలానికి సైకిళ్ళు వచ్చినాయి. సైకిల్ మీద వెళ్ళడమో నడుచుకుంటూ వెళ్ళడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగేది. ఏమండి, అలా నడిచిన రోజుల్లో మనిషి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. నిజమా కదా? అలా నడిచినప్పుడు మనిషి చాలా బలంగా ఉన్నాడు, చాలా ఆరోగ్యంగా శక్తిగా ఉండేవాడు. మరి ఇప్పుడు ఈ కాలంలో ఏమొచ్చేసినాయి? బైక్ వచ్చేసింది. ఇంటిలో నుండి కాలు బయటకు పెట్టాలంటే బండి లేకపోతే పని అవట్లా. అంత దాకెందుకు? పిల్లల్ని అరే బాబు ఒకసారి కొట్టు దగ్గరికి వెళ్ళరారంటే బండి తాళం ఇస్తే అప్పుడు వెళ్ళి వస్తా. చూసారా? హల్లెలూయా. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా ఈరోజు బండి లేకపోతే బయటికి వెళ్ళేది లేదు. అంటే ఎంత సుఖం వచ్చేస్తుందో చూసారా? ఇప్పుడు ఆటోలు వచ్చేసినాయి, తర్వాత కారులు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో ఇంకా విచిత్రం ఏంటంటే, మీరు రూపాయి కట్టాల్సిన పని లేదు, ఆధార్ కార్డు ముక్క తెచ్చుకొని చాలు ఊరనే తిప్పేస్తామంటున్నారు అంతటిని. హల్లెలూయా.
ఏమన్నా అవునా కదా? ఫ్రీగా అంటే మనిషికి చూసారా, వెళ్ళే కొందుకి సుఖం ఎక్కువైపోతుంది కానీ సుఖం తగ్గట్లా. ఏపీఎస్ఆర్టీసీ అని అంటారు మన ఆంధ్రాలో ఉన్న బస్సులన్నింటినీ కూడా. ఏపీఎస్ఆర్టీసీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని అంటారు ఏపీఎస్ఆర్టీసీ అంటే. ఈ కాలంలో ఏపీఎస్ఆర్టీసీ ఫుల్ ఫామ్ మారిపోయిందంట. ఏమని మారిపోయింది తెలుసా? ఏ అంటే ఆడపడుచులంట, పి అంటే పైసా ఖర్చు లేకుండా, ఎస్ అంటే సంతోషంగా, ఆర్ అంటే రాష్ట్రం మొత్తం, టీ అంటే తిరిగే ప్రయాణ సౌకర్యం, సి అంటే సీఎం గారు కల్పించారంట. అంటే ఏపీఎస్ఆర్టీసీ అంటే అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఆడపడుచులకు ఫ్రీగా పైసా ఖర్చు లేకుండా సంతోషంగా రాష్ట్రం మొత్తం తిరిగే ప్రయాణ సౌకర్యం కల్పించారంట. అసలే మనిషి సుఖమరిగిపోయినాడు, ఈ సుఖమరిగిపోయిన మనిషికి ఇంకా సుఖం ఎక్కువైపోతుందండి. హల్లెలూయా. ఎందుకంటే సుఖమరిగిపోయిన వాళ్ళుగా మనము ఉండకూడదు. కాస్త దూరం మనం నడవలేమండి, ఎంత సుఖం ఎక్కువైపోయి. ఈ కాలంలో మరీ మనుషులు దారం. మేము ఏది చేయాలన్నా బండి కావాలి, ఇదిగో మా పక్కనే ఉండాలి, ఏదైనా సరే మేము ఏమీ చేయలేం, అంత సుఖం ఎక్కువైపోయింది. అందుకే తిమోతి పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నాడు, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది అది బ్రతికి ఉండియో చచ్చిందే అని అన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలన్నీ కూడా. సుఖం పట్ల ఆసక్తి ఉండొద్దు, సుఖాన్ని కొరకు పరుగులెట్టొద్దు. సుఖం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నిన్ను భక్తి జీవితంలో నుండి, ఆత్మీయతలో నుండి కిందకు దించేస్తుంది. జాగ్రత్త. సుఖం పట్ల ఆసక్తి కలిగి ఉన్నవాడు ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నాడు. 3 చావుల గురించి చెప్పాను కదా. ఒకటి పాపముల ద్వారా, అపరాధం ద్వారా వచ్చింది ఒక చావు. రెండోది దేవుని యందు ఆనందించకపోవడాన్ని బట్టి వచ్చింది రెండో చావు. మూడో చావు ఏంటంటే సుఖభోగముల యందు ప్రవర్తించడాన్ని బట్టి వచ్చింది మూడో చావు. ఈ చావులన్నీ కూడా ఈ భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది మీద ఏలుబడి చేస్తుంది ఈ చావులన్నీ కూడా. అయితే ఇలా ఏలుబడి చేస్తున్న ఈ ప్రక్రియలో ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఆమోస్ గ్రంథంలో, ఇదిగో నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. మీకు మరణం, మీకు చావు మీ మీద ఏలుబడి చేస్తుంది కదా, మీరు ఆ మరణం నుండి, ఆ చావు నుండి విడిపించబడాలంటే మీరు నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు అని చెప్తున్నాడు. మరి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎలా బ్రతుకుతాం? 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన ఈ భూలోకానికి శరీరధారిగా దిగివచ్చాడు. ఆయన వచ్చిన ఆయన ఏం చేశాడు తెలుసా? నిన్ను, నన్ను, మనలందరినీ కూడా రక్షించాలని, ఆ పాప శాపం నుండి తొలగించాలని, మనకు ఎదురవుతూ ఉన్న ఆ రెండవ మరణమైన నిత్య అగ్నిగుండం నుండి మనలందరినీ తప్పించాలని, విడిపించాలని మనకు మారుగా మన స్థానంలో ఆయన చనిపోయాడు. మనకు మారుగా మన ప్లేస్లో ఆయన కలువరిగిరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టేశాడు. ఎందుకో తెలుసా? మరణంలోకి వెళ్ళిపోతున్న నిన్ను జీవంలోకి తీసుకురావాలని, జీవం వైపుకు నడిపించాలని. యోహాను సువార్తలు చెప్తాడు, ఏమన్నా తెలుసా? నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును మరణంలో నుండి జీవంలోనికి దాటేశాడంట. హల్లెలూయా. ఎవరి యందు విశ్వాసం ఉంచితే, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఆ దేవుని పైన ఆశ్రయాన్ని పెట్టుకుంటే, ఆ దేవుని పైన ఆధారపడితే, అలా ఆధారపడిన ప్రతి ఒక్కరిని మరణంలో నుండి జీవంలోనికి దాటేశారంట. అందుకే మనం పాడతాం పాట, మన పాటల షీట్లో వేశారు, మరణములో నుండి జీవములోనికి నన్ను నడిపిన దేవా. పాడమా. మరణములో నుండి జీవములోనికి నన్ను నడిపిన దేవా, మరణములో నుండి జీవములోనికి నన్ను పిలచిన దేవా, మరణములో నుండి జీవములోనికి నన్ను నడిపిన దేవా. ఎంత ప్రేమ, ఎంత కృపా యేసయ్యా, నీకు ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృపా యేసయ్యా. నిత్యము నిన్నే స్తుతించెద, నీ కృపయే నాకు చాలునయ్యా. జీవితమంతా కొనియాడెద, నీ తోడు నాకు చాలునయ్యా. నిత్యము నిన్నే స్తుతించెద, నీ కృపయే నాకు చాలునయ్యా. జీవితమంతా కొనియాడెద, నీ తోడు నాకు చాలునయ్యా. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత
కృప యేసయ్యా. పాడాలి, అందరూ కూడా పాడాలి. నీకు ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్యా. మరణములో నుండి జీవములోనికి నన్ను పిలచిన దేవా. పాడదాం అందరం కూడా. మరణములో నుండి జీవములోనికి నన్ను నడిపిన దేవా. హల్లెలూయా. మరణంలో నుండి దేంట్లోకి నడిపాడంట? జీవంలోనికి నడిపించాడు. ఈరోజు మనం ఈ జీవితం జీవించగలుగుతున్నామంటే మనకు ఒక నిరీక్షణ కలిగిందంటే దేని గురించి? ఆ రాజ్యం గురించి. అక్కడ మనం ఉంటాము, ఆ బ్రతుకు మనం బ్రతుకుతామంటే కారణం యేసయ్య ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు చేసిన త్యాగం. ఆయన చేసిన దాన్ని బట్టే మనకు ఈ జీవం కలిగింది. ఈ జీవాన్ని బట్టే మనం బ్రతకగలుగుతూ ఉన్నాం. ఈ లోకంలో సహజంగా ఆయన బ్రతుకుతా ఉన్నప్పుడు ఈ శరీరానికి చావు అనేది వస్తుంది. ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది, మన్నైనది వెనకటి వెళ్ళే మరలా మట్టిలోకి వెళ్ళిపోవాలి, మన్ను అయిపోవాల్సిందే. ఈ శరీరం మరలా మట్టిలో కలిసిపోద్ది. అయితే ఈ శరీరంలో ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మకు మరణం అనేది లేదు, కానీ రెండవ మరణం నిత్య నరక అగ్నిగుండం ఉంది. దానికి వెళ్లకుండా మన గమ్యాన్ని మార్చాలనే, మన స్థానాన్ని మార్చాలనే యేసయ్య ఈ భూలోకానికి వచ్చి మనందరికీ ఆ జీవ ప్రాప్తిలోకి నడిపించాడు. యేసయ్య ఎవరో తెలుసా? జీవప్రదాత. చెప్పండి, యేసయ్య ఎవరు? జీవప్రదాత. అందుకే ఆయన మన గమ్యము ఆ రాజ్యమై ఉండాలని మన కొరకు ప్రేమించి మన కొరకు ప్రాణం పెడితే, మనమేమో మన గమ్యం ఆయన రాజ్యం కాకుండా నరకం చేసుకునేలాగా పాపాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోతా ఉన్నారు. ఈరోజు నీ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీ గమ్యం ఎటు? మీ గమ్య స్థానం ఎక్కడ? మీరు పరలోకానికి గమ్యం కలిగి ఉన్నారా, లేదా నరకానికి గమ్యం కలిగి ఉన్నారా? దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నమాట. మీరు నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. బ్రతకడం అంటే ఆధ్యాత్మికంగా బ్రతుకుతాం, ఆధ్యాత్మికంగా జీవం కలిగిన వారిగా మార్చబడతాం. ఆధ్యాత్మికంగా జీవం ఎప్పుడైతే మనం పొందుకుంటామో మన గమ్యం, మన స్థానం, మనం వెళ్ళే ఆ స్థలం జీవంలోకే నడిపించబడతాం. అదే పరలోక రాజ్యం, అదే నిత్య జీవం. చప్పలు కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. మొదటి మాట, ఆయనను ఆశ్రయించినప్పుడు మనకు కలిగే మేలు, మనం బ్రతుకుతాం. రెండో మాట చూద్దాం, చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అతడు యోధా వారికి ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఆసా అనే రాజు కనిపిస్తూ ఉన్నాడు. ఈయన యోధా దేశానికి రాజు. ఈ ఆసా ఎప్పుడైతే రాజు అయ్యాడో ఈయన చాలా ఒక అద్భుతమైన పని చేశాడు. ఏం చేశాడు తెలుసా? ఆ దేశంలో ఉన్న విగ్రహాలను, ప్రతిమలను, అన్య దేవతలకు సంబంధించిన విగ్రహారాధనకు సంబంధించిన ప్రతిదాన్ని కూడా పగలగొట్టేశాడంట. ప్రతిదాన్ని కూడా మొత్తం లేపేశాడు, మొత్తాన్ని క్లీన్ చేసేసాడు. అంటే దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి అసహ్యమైన వాటన్నిటిని కూడా మొత్తాన్ని తుడిచేసి ఇప్పుడు ఈయన చేసిన పని ఏంటో తెలుసా? దేవుడైన యెహోవాను ఆశ్రయించాడంట. అలా ఆశ్రయించి ఇప్పుడు ఇశ్రాయేలు అనగా యూదా ప్రజలందరిని కూడా పిలిచేసి ఇలా ప్రకటన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడు? ఇదిగో మనము మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాం, ఆయనను ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేశాడంట. చెప్పండి, ఏం కలుగు చేశాడు? నెమ్మది కలుగు చేశాడు. అంటే రెండవ మాట, దేవునిని ఆశ్రయించే వారికి కలిగే మేలు నెమ్మది కలుగుతుంది. చెప్పండి, ఏం కలుగుతుంది? ఈరోజు ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కావాల్సింది ఏంటో తెలుసా? నెమ్మదే. అవునా కాదా? ప్రతి కుటుంబంలో కూడా చాలామంది మనశ్శాంతి లేక నెమ్మది కావాలని కోరుకుంటారు. అయితే విచిత్రమైన విషయం, మనిషికి కావాల్సింది నెమ్మదే, కానీ మనిషి దగ్గర లేనిది కూడా నెమ్మదే. చాలా జాగ్రత్తగా మాటలు వినండి. ఈ కాలం, ఈ రోజులు ఎలా ఉన్నాయంటే నెమ్మది కరువు అయిపోయిన రోజులో, నెమ్మది లేని బ్రతుకులు, మనశ్శాంతి లేని బ్రతుకులు. ఎవరిలో మనశ్శాంతి, ఎవరిలో నెమ్మది లేదు? కుటుంబాల దగ్గరికే వద్దాం. కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. భర్త ఒకటి చెప్తా ఉంటాడు, ఈ మార్గంలో మనం వెళ్దాం, ఎలా చేద్దామని. కానీ మన భార్య గారు ఏ మాటకి ఆ మాటకి అసలు పొరపాటును కూడా ఆయన చెప్పింది
అంగీకరించదు. ఆయన అంగీకరించకుండా ఈ మాట నా మాట నేనే గెలవాలని ఈ మాట్లాడుతుంది. కొన్నిసార్లు భార్య మంచి మాట చెప్తుంది, ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని. మన బెదర్ గారికి నచ్చదు, అలాగే చేయాలా, ఇలా చేద్దాం అని అంటాడు. ఇక్కడ స్టార్ట్ అయిద్దండి వీళ్ళిద్దరికి గొడవ. ఒకళ్ళంటే ఒకళ్ళకి గిట్టదు, నా మాటే గెలవాలి, నా మాటే గెలవాలి. ఇలా ఒకళ్ళ పంతానికి ఒకళ్ళు వచ్చి ఇలా ఒకళ్ళు గెలవలేక చివరికి వీళ్ళిద్దరి మధ్యలో అసలు వీళ్ళిద్దరికే ఒకళ్ళంటే ఒకళ్ళకి సమాధానం ఉండదు, కుటుంబంలో మనశ్శాంతి ఉండదు, కుటుంబంలో నెమ్మది చూద్దామంటే నెమ్మది కూడా కనపడదు. వీళ్ళిద్దరికీ పిల్లలు ఉంటారు, పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలని తల్లిదండ్రులు ఎంతో ఆశపడతారు. కానీ ఈ పిల్లలు మాత్రం చెప్పిన మాట వినరు, చదువుకోమంటే చదువుకోరు, చెప్పిన మాట వినకపోగా చదువుకోకపోగా మళ్ళీ తిరుగుబాటు చేస్తారు, వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎంతగా వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఈ కాలంలో పిల్లలు ఏ రేంజ్కి వచ్చేసారంటే అవసరమైతే తల్లిదండ్రులను కొట్టే రేంజ్ కూడా వచ్చేసారు. చూసారా పిల్లల పరిస్థితి ఎలా అయిపోతా ఉందో. ఇలా వాళ్ళ జీవితాలు అలా అయిపోతున్నాయి అని ఇప్పుడు తల్లిదండ్రులకు ఏముండదు, నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఒకళ్ళని బట్టి ఒకళ్ళకి నెమ్మది ఉండదు, మరికొన్ని కుటుంబాల్లో పిల్లల్ని బట్టి నెమ్మది ఉండదు, మరికొన్ని కుటుంబాల్లో వాళ్ళు బాగా కష్టపడతారు, బాగా పనిచేస్తారు, చాలా సంపాదిస్తారు. ఎంత సంపాదించినా చిలుసంచులు వేసినట్టు అయిపోద్ది. ఎంత కష్టపడి పని చేసినా రూపాయి ఆదాయం అనేది కనిపించదు. చిన్న చిల్లు సంచులు వేసినట్లుగానే జీవితం అంతా కూడా అలాగే అయిపోద్ది. అప్పుడు అర్థం కాక ఏం చేయాలో తెలియక అప్పుడు ప్రారంభిస్తారు. ఏంటవి? అప్పులు. చెప్పండి ఏంటవి? అప్పులు. ఇక అక్కడ కాదని ఎక్కడ కాదని అక్కడ, ఆ అమ్మ దగ్గర కాదు ఈ అమ్మ దగ్గర, ఇలా ఆడ ఇక్కడ అన్ని అప్పులు తీసుకొస్తారు. అప్పులు తెచ్చిన తర్వాత చివరికి మళ్ళీ ఏం చేయాలి? అప్పుల్ని కట్టాలంటే డబ్బులు ఉండాలిగా. మళ్ళీ చేసే పని ఏంటంటే ఈ అప్పును కట్టడానికి మళ్ళీ ఇంకొక అప్పు తీసుకొస్తాం. బ్రతుకంతా అప్పులు అయిపోతూ ఉంటాయి. ఈ అప్పులకు మళ్ళీ వడ్డీలు కట్టలేక ఉన్న చెక్క మొక్క ఏదో ఒకటి అమ్మేసి మొత్తాన్ని తుడిచేసి ఖాళీ చేతులతో కూర్చుంటారు. అప్పుడు నెమ్మది ఉండిద్దా? చెప్పండి, నెమ్మది ఉండిద్దా? ఉండదు. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఒకరిని బట్టి ఒకరికి నెమ్మది ఉండదు, మరి కొన్ని కుటుంబాల్లో పిల్లలను బట్టి నెమ్మది ఉండదు, మరి కొన్ని కుటుంబాల్లో అప్పుల సమస్యలను బట్టి కూడా నెమ్మది ఉండదు. ఈ కాలంలో ఈ మూడో సమస్య ఎక్కువగా ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు కదా. ఏ కుటుంబంలో చూసినా చాలా అప్పులు, చాలా సమస్యలు, చాలా బాధలు. మళ్ళీ ఈ అప్పులు అవి తీరకముందే మళ్ళీ మనం ఇంకోటి చేస్తూ ఉంటాం, మళ్ళీ ఇంకోటి తీసుకొస్తూ ఉంటాం. అప్పుల వెనకాల పరిగెడతా ఉంటాం. అందుకే ఒక ఆయన అన్నాడు, పరిగెట్టి పాలు తాగేదానికంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు అన్నాడు. హల్లెలూయా. ఏంటంట? పరిగెట్టి పాలు తాగేదానికంటే నిలబడి నీళ్ళు తాగడం మేలంట. కానీ మనిషి ఏమంటాడంటే నాకు పాలే కావాలని పాలు వెనకాల పరిగెడుతున్నాడంట. అంటే అర్థం ఏంటంటే అప్పులే కావాలని అప్పుల వెనకాల పరిగెడుతున్నాడు. అది అసలు అర్థం. స్తోత్రం చెప్పండి. ఈ పరిగెట్టి ఇక అప్పులే తిప్పలే నెప్పులే అన్ని సమస్యలు వచ్చేసి చివరికి ఎలా ఉండదంటే పరిస్థితి తలగటికి పెద్ద దెమ్మ రాయి కట్టినట్టు ఉంటుంది. అంటే నెమ్మది లేని పరిస్థితి. నెమ్మది లేకుండా సతమతం అయిపోతారు, అటు ఇటు అల్లకొల్లం అయిపోతారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఆశా చెప్తా ఉన్నాడు, యోధా ప్రజలారా, మనము మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాం, ఆయనను ఆశ్రయించడాన్ని బట్టి ఆయన మనకు నెమ్మది కలుగు చేశాడు. దేవుడు నెమ్మది కలుగు చేసిన తర్వాత ఏం జరిగిందో ఇంకా కింద అక్కడ రాయబడి ఉంది. ఒకసారి ఆ మాటలు కూడా చదువుదాం చూడండి. ఆయనను ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. నెక్స్ట్, దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. హల్లెలూయా. ఆశా చెప్తున్న మాట, అక్కడ జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించారో దేవుడు వీళ్ళకి నెమ్మది కలుగు చేశాడో, ఇక నెమ్మది కలుగు చేసిన తర్వాత వీళ్ళకి యుద్ధాలు కానీ, పోరాటాలు కానీ, సమస్యలు కానీ వీళ్ళకి రాలేదంట. అలా రాని ఈ సమయంలో వీళ్ళందరూ కూడా పట్టణం అనగా దేశం చుట్టూ చక్కగా ప్రాకారాలు కట్టేసుకున్నారు, చక్కగా ఇల్లులు కట్టుకున్నారు, వృద్ధి పొందుతూ ఉన్నారు, చివరికి నెమ్మది కలిగి జీవిస్తున్నారంట. హల్లెలూయా. ఎందుకు వీళ్ళకి నెమ్మది వచ్చింది? వీళ్ళు దేవుడైన యెహోవాను ఆశ్రయించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా నెమ్మది లేదు కదా, నీ వ్యక్తిగత జీవితంలో కూడా నెమ్మది లేదు కదా. అది కారణం ఏదైనా అయి ఉండొచ్చు. భర్తను బట్టో, భార్యను బట్టో, పిల్లలను బట్టో, అప్పులను బట్టో, సంపాదన బట్టో, ఏదో ఒక కారణం చేత నీ కుటుంబంలో లేని నెమ్మది నీకు మరలా కావాలంటే ఈరోజు వాక్యం చెప్తా ఉంది, ఆ దేవుడు నీవు ఆశ్రయిస్తే
ఆయన నీకు నెమ్మది కలుగు చేస్తాడంట. హల్లెలూయా. ఈరోజు మరి ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? దేవా ఏదో నిన్ను ఆశ్రయిస్తున్నాను అన్నట్టుగా ఆశ్రయిస్తున్నామా? అలా కాదు. ఈరోజు నిజంగా నీవు దేవుని ఆశ్రయిస్తే, నిజంగా దేవుని పైన ఆధారపడగలిగితే ఆ దేవుడే నీ కుటుంబంలో నెమ్మది కలుగు చేయునుగాక. సమయం అయిపోతుంది కదా, ముందుకెళ్ళిపోదాం. 3వ మాట కూడా చెప్తాను, త్వరగా చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదంట. హల్లెలూయా. ఈ వచనంలో తెలియపరుస్తున్న సందేశం ఏంటంటే, ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో ప్రతికూలమైన పరిస్థితిలో వాళ్ళు కృంగిపోరంట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు చదివాం. ఇక్కడ రాయబడి ఉన్న సందేశం, యెహోవాను ఆశ్రయించిన వారు వారికి ఎదురయ్యే ప్రతికూలతలో ఏ ప్రతికూలతను బట్టి వాళ్ళు కృంగిపోరంట, ధైర్యంగా ఉంటారు. ఎందుకు కృంగిపోరు? అసలు యెహోవాను ఆశ్రయించిన వారు ఎలా ఉంటారు? అక్కడ చెప్పిన వచనంలో వాళ్ళు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టులా ఉండారంట. ఇప్పుడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? దాని వేళ్ళన్నీ కూడా లోపలికల్లా తన్ని ఉంటాయి, లోపలికల్లా వేళ్ళు ఉంటాయి. అలాంటి సమయంలో ఒకవేళ అది వర్షాకాలం అయి ఉండి వర్షం పడకపోయినా, ఎండ తీవ్రత ఎక్కువైపోయినా, ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఏదొచ్చినా సరే, వర్షం లేకపోయినా ఎండ ఎక్కువైనా, ఇలాంటి పరిస్థితులన్నింటిలోనంట అది ఆకు పచ్చగానే ఉంటుందంట. వర్షం లేని సంవత్సరంలో అది చింతనొందదంట, అలాగే కాపు కూడా మానదంట. అంటే ఏం జరుగుతుందంటే, ప్రతికూలమైన పరిస్థితిలో కూడా, ఏ పరిస్థితి ఎదురైనా కూడా అది ఇవ్వవలసిన ఫలాలను, అది ఇవ్వవలసిన సమయంలో తగిన సమయంలో ఇస్తూ ఉంది. ఎందుకు ఇస్తూ ఉంది? ఆ చెట్టు ఎక్కడుందంటే నీటి కాలువల యోరను నాటబడింది. ఈరోజు నిజంగా నీవు దేవుని ఆశ్రయించిన వ్యక్తివైతే, నిజంగా నీవు దేవుని మీద ఆధారపడిన వ్యక్తివైతే, నిజంగా దేవుని పైన ఆనుకున్న వ్యక్తివైతే, నీ జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఇలాంటివన్నీ వస్తున్నాయే, వీటన్నిటిని చూసి నువ్వు కృంగిపోవు. ఏమంటావు తెలుసా? ఏదొస్తే అది రాని, నేను నా దేవుని నమ్ముకున్నాను, ఆయనను ఆశ్రయించాను, ఆయనే ప్రతి పరిస్థితి నుండి నన్ను ముందుకు నడిపిస్తాడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఎందుకు నడిపిస్తాడు? ఆయన నేను ఆశ్రయించాను, ఆయన పైన నేను ఆధారపడ్డాను, ఆయన పైన నేను ఆనుకున్నాను కాబట్టి ప్రతి సమస్యలో ఆయన నన్ను నడిపిస్తాడు, ప్రతి పరిస్థితిలో నుండి ఆయన నన్ను ముందుకు తీసుకెళ్తాడు. అంతేగాని సమస్య రాగానే ఎక్కడో ఒక ఇబ్బంది మనం వినంగానే కొన్నిసార్లు ఏమైపోతామంటే బెంబేలెత్తిపోతూ ఉంటాం, బెదిరిపోతూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటాం అంటే, నీకేం అలవాటు అయిందంటే భయపడటం నీకు అలవాటు అయిపోయింది. నీకు సమస్య చూడంగానే కృంగిపోవడం అలవాటు అయిపోయింది. సమస్య చూడంగానే నీకు నిరుత్సాహం అలవాటైపోయింది. సమస్య చూడంగానే చేతకాని వాడిలాగా, చేతకాని దానిలా మిగిలిపోవడం అలవాటైంది. కానీ నీ దేవుడైన యెహోవాను ఆశ్రయించడం నీకు అలవాటు కాల. దేవుని పైన ఆధారపడటం, దేవుని పైన ఆనుకోవడం ఇంకా అలవాటు కాలేదు. కాబట్టి చిన్న సమస్య రాగానే, చిన్న గలిబిలు రాగానే, చిన్న ప్రతికూలత రాగానే కృంగిపోతూ ఉన్నావు, ఏడుస్తూ ఉన్నావు. ఇది ఎలా ప్రభువా, అదెలా ప్రభువా, ఎలా ప్రభువా, ఎందుకు ఈ సమస్యలన్నీ, ఎందుకు నీకు క్వశ్చన్లు వస్తున్నాయి తెలుసా? ఇంకా నువ్వు సరిగ్గా ఆయన పైన ఆధారపడలా, సరిగ్గా ఆయన పైన ఇంకా ఆశ్రయించలా. ఈరోజు చాలా స్పష్టంగా వాక్యం మనకు చెప్తున్న మాట ఏంటంటే, నీటి కాలువల నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో నువ్వు కూడా అలా ఉండాలంటే నువ్వు ఆయనను ఆశ్రయించేవారిగా ఉండాలి. ప్రతికూలతలో కూడా ఎప్పుడు కూడా నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండాలంటే, ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తామో ప్రతికూలమైన పరిస్థితిలో కూడా మనము ధైర్యంగా ఉంటామంట. హల్లెలూయా. 3వ మాట ఏంటంటే, దేవునిని ఆశ్రయించుట ద్వారా మనకొచ్చే మేలు, ప్రతికూలతలో కూడా కృంగిపోకుండా ధైర్యంగా ఉంటాం. చెప్పండి, 3వ మాట ఏంటి? ప్రతికూలతలో కృంగిపోకుండా ధైర్యంగా ఉంటాం. 3వ మాట. ఇక 4వ మాట కూడా చూపించి నా మాటలు ముగిస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం, ఒకసారి మరలా దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. హల్లెలూయా.
ఎప్పుడైతే ఆయనను ఆశ్రయించాడో అప్పుడు ఆయనను దేవుడు వర్ధిల్ల చేశాడంట. ఇంతకీ ఎవరైనా? ఉజ్జియా అనే రాజు ఉన్నాడు ఇక్కడ. ఈ ఉజ్జియా అనే రాజు, ఈయన కూడా యోధా దేశానికి రాజే. ఈయనంట దేవుని పైన ఆశ్రయించాడో, దేవుని పైన ఎప్పుడైతే ఆశ్రయించాడో, దేవుని పైన ఎప్పుడైతే ఆధారపడ్డాడో, అలా ఆశ్రయించినప్పుడు, అలా ఆధారపడినప్పుడు దేవుడు ఈయనకి మంచి ఆలోచనలు ఇచ్చాడు. ఏం ఆలోచనలు ఇచ్చాడు తెలుసా? వ్యవసాయం చేయాలి అనే ఆలోచనలు ఇచ్చాడు. అవసరమైతే ఆ అధ్యాయం అంతా కూడా చదవండి, ఆ అధ్యాయంలో విషయాలన్నీ కూడా రాయబడతాయి. దేవుడిచ్చిన ఆలోచన బట్టి చక్కగా వ్యవసాయం చేయడానికి పూనుకుని పర్వతాల మీద ఉన్న ఆ భూములన్నిటిని కూడా బాగు చేయించాడంట. ద్రాక్ష తోటలు నాటించాడు, బావులు త్రవ్వించాడు. ఇలా ప్రజలందరికీ ఆ వ్యవసాయం చేసే అవకాశం కల్పించాడు. ఇలా ప్రతి పనిలో కూడా చాలా చక్కగా చేశాడు. ఈ ఆలోచనలన్నీ కూడా దేవుడిచ్చాడు. దేవుడు ఎప్పుడైతే ఈ ఆలోచనలు ఇచ్చాడో, ఎప్పుడైతే ఈ పనులు చేశాడో, ఈయనంట అంతకంతకు వర్ధిల్లడం ప్రారంభించాడంట. హల్లెలూయా. ఈరోజు అర్థమవుతుంది అనుకుంటున్నాను పాయింట్. ఇక్కడ ఉజ్జియా అనే రాజు ఉన్నాడు, ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆశ్రయించడాన్ని బట్టి దేవుడు ఆయనకు మంచి ఆలోచనలు ఇచ్చాడు. ఏం ఆలోచనలు ఇచ్చాడు? వ్యవసాయం చేయాలని ఆలోచనలు ఇచ్చాడు. దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఆయన చేశాడు. ఆయన చేసిన దానిని బట్టి దేవుడు ఆయనను వృద్ధి పొందించాడు. 4వ మాట ఏంటంటే, దేవునిని ఆశ్రయించినప్పుడు మనము వృద్ధి పొందుతాం. చెప్పండి, ఏం పొందుతాం? వృద్ధి పొందుతాం, లేదా అభివృద్ధి పొందుతూ ఉంటాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో కూడా మన కుటుంబ పరిస్థితులన్నింటిలో వృద్ధి పొందాలని ఆశ ఉంటుంది. మన కుటుంబంలో మనం చేసే ప్రతి పనిపాటలో కూడా వృద్ధి పొందాలని ఉంటుంది. చదువుకునే పిల్లలు చదువు విషయంలో మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, వాటిలో వృద్ధి పొందాలని ఆశ ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులకి మా బిడ్డలు, మా కుటుంబస్తులందరూ కూడా వృద్ధి పొందాలని ఆశ ఉంటుంది. ఇలా మనం చేసే వ్యాపారంలో వృద్ధి పొందాలని ఉంటుంది, చేసే ఉద్యోగంలో వృద్ధి పొందాలని ఉంటుంది, మనం చేసే చెరువుల్లో, మనం చేసే వ్యవసాయంలో, ఇలా ప్రతి దాంట్లో కూడా మనకేం పొందాలని ఉంటుంది? వృద్ధి పొందాలని ఉంటుంది. అయితే ఆశ ఉంటుంది, మంచిదే. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆశ ఉంటే సరిపోదు, ఆచరణ ఉండాలి. చెప్పండి, ఏముంటే సరిపోదు, ఏముండాలి? ఆశ ఉంటే సరిపోదు, ఆచరణ ఉండాలి. ఈ తెలుగు వాళ్ళందరికీ ఉండే మాయిదారి రోగం ఏంటంటే, ఆశలేమో అంత ఉంటాయంట, ఆచరణ ఏమో బెత్తుడు అంత ఉండిద్దంట. పని ఎక్కడ అయింది? హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. మనం ఆచరణ లేకపోతే, అనగా దేవునిని ఆశ్రయించడం మనకి రాకపోతే, మన దేవుడు మనలను వృద్ధి పొందించడం, అభివృద్ధిలోనికి తీసుకురాడు. ఈరోజు నీకు వృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలని ఆశ ఉంది, మంచిదే, నేను కాదనడం వల్ల. అయితే ఆయనను ఆశ్రయించడం నీకు వచ్చిందా? ఆయనను ఆశ్రయించడం నేర్చుకున్నావా? ఆయనను ఆశ్రయిస్తే 1 బ్రతుకుతాం, 2 నెమ్మది కలిగిద్ది, 3 ప్రతికూలమైన పరిస్థితిలో కూడా కృంగిపోకుండా ధైర్యంగా ఉంటాం, చివరిగా 4వ మాట వృద్ధి పొందుతాం. ఆశ్రయించినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. మరి ఆశ్రయించకపోతే, దేవునిని ఆశ్రయించకపోతే ఏం జరుగుతుంది? 16వ కీర్తనలో ఇలా రాసి ఉంటుంది, దేవునిని ఆశ్రయించకుండా, ఆయనను అనుసరించకుండా వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అని రాయబడి ఉంది. చెప్పండి, ఏం విస్తరిస్తాయి? శ్రమలు విస్తరిస్తాడు. ఎప్పుడు? ఆయనను అనుసరించకుండా, ఆయనను ఆశ్రయించకుండా వేరొకరిని ఆశ్రయించినప్పుడు. కొన్నిసార్లు మన జీవితాల్లో శ్రమలు ఎలా ఉంటాయో తెలుసా? మన వెనకాల పడి వస్తూ ఉంటాయి, మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇది పోయిందంటే ఇంకోటి వస్తుంది, అది కూడా పోయిందంటే ఇంకోటి వస్తుంది. ఇలా శ్రమ వెంబడి శ్రమ, శోధన వెంబడి శోధన, ఇలా అనేకమైనవి మన కుటుంబాల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనోళ్ళు పని చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు తెలుసా? శ్రమ రాగానే, ఇదిగో నేను ఎక్కడ ఉన్నాను, నాకు శ్రమ వచ్చింది కాబట్టి నేను ఈ ప్లేస్ మార్చేస్తున్నానని వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళినంత మాత్రమే ఏమైనా శ్రమలు తగ్గుతాయి అంటే, అక్కడికి వెళ్ళినా కూడా శ్రమలు వస్తాయి. అరే ఎక్కడుంటే శ్రమలు వచ్చేసినాయి అని మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన శ్రమలు ఏమైనా అవుతాయి అంటే, అక్కడికి వెళ్ళినా కూడా శ్రమలు వస్తాయని ఉంటాయి. కొన్నిసార్లు శ్రమలు ఎలా ఉంటాయి అంటే, ఇదిగో నీ వెంటే ఉన్నా, నీతోనే ఉన్నా, నీ పక్కనే ఉన్నా, నీ వెనకాలే వస్తున్నానని మా వెనకాలే వస్తూ ఉంటాయి అంతే. హల్లెలూయా. ఎలాగేనంట, ఒకరోజు నక్క భూమి దగ్గర అప్పు తీసుకుందంట. చెప్పండి, ఎవరెవరి దగ్గర అప్పు తీసుకున్నారు? నక్క భూమి దగ్గర అప్పు తీసుకుందంట. ఇందాక మనం అనుకున్నాం, అప్పు తీసుకున్న తర్వాత అప్పు ఏం చేయాలి? తిరిగి కట్టేసేయాలి, చెల్లించాలి కదా. ఇలాగే కొన్ని రోజులు అయిన తర్వాత భూమి అడిగిందంట నక్కనే, నక్క నా దగ్గర అప్పు తీసుకున్నావు కదా, నా అప్పు తిరిగి మరలా నాకు
కట్టేవా అని అందంట. కట్టేవా అనగానే నక్క అప్పు ఎక్కడ కట్టాల్సి వచ్చిందని 1 కిలోమీటర్ దూరం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిందంట. పరిగెట్టుకెళ్ళిపోయి అనుకుంటుందంట, అమ్మయ్య ఇక భూమి నన్ను అడగదు, చాలా దూరం వచ్చేసాను, ఇక నేను అప్పు కట్టే పని లేదు అని ఇలా అనుకుంటుందంట. ఈ లోపల కింద నుంచి భూమి అంటుందంట, నక్క నా అప్పు కట్టవా అని అంటుందంట. ఇది ఎక్కడొచ్చిన గొడవ అని చెప్పేసి ఈసారి 2-3 కిలోమీటర్లు పారిపోయిందంట. ఈసారి అంత దూరం వెళ్ళిపోయి, అమ్మయ్య ఈసారి ఇంకా దూరం వచ్చేసాను, ఇక ఈసారి అప్పు కట్టే పని ఇక లేదు, నన్ను అడగదు అని అనుకుంటుందంట. ఈ లోపల నుంచి కింద నుంచి భూమి, నక్క నా అప్పు కట్టవా అంటున్నాను. ఏమంటే మీరు చెప్పాలి ఇప్పుడు సమాధానం. నక్క ఎక్కడికి వెళ్తే భూమి అప్పు కట్టకుండా తప్పించుకోగలిగిద్ది? అసలు ఆ ప్రదేశమే లేదు. ఎందుకంటే నక్క ఎక్కడికి వెళ్ళినా ఈ భూమి మీద కాళ్ళు పెట్టాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా భూమి అనేది ఉంది. కొన్నిసార్లు శ్రమలు కూడా అంతే. మనం ఎక్కడికి పరిగెట్టినా, ఎన్ని చేసినా, ఇది కాదు అది కాదు ఇదని ఎన్ని మార్చినా సరే, ఎక్కడికి వెళ్ళినా శ్రమలు మన వెనకాలే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీ దేవుడైన యెహోవాని నీవు ఆశ్రయించలేదు కనుక, నీ దేవుడు నీవు అనుసరించలేదు కనుక, ఆయనను నమ్ముకోలేదు కనుక, ఆయనకు కృతజ్ఞత చెప్పలేదు కనుక, అందుకే శ్రమలు అనేవి మనకు విస్తరిస్తాయి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, నా భక్తి గొప్పదైపోయింది కాబోలు, దేవుడు నన్ను పరీక్షించడానికి దేవుడు నాకు శ్రమలు పంపించాడు అని అనుకుంటూ ఉంటాం. ప్రతిసారి అదే అవదో. కొన్నిసార్లు మనం ఆయన దగ్గర ఉండవలసిన మనం ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోవడాన్ని బట్టి కూడా మనకు శ్రమలు వస్తాయి. ఆయనను అనుసరించుకోకుండా వేరొకరిని అనుసరించడాన్ని బట్టి కూడా శ్రమలు వస్తాయి. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, మన హృదయం ఆయన మీద పెట్టుకోకుండా వేరొకరి మీద, అనగా మనుషుల మీద పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు అవుతాడని రాయబడింది. చాలా కఠినమైన మాట. చాలా ఆ మాట వింటూ ఉంటాను, చాలా భయం వేస్తూ ఉంటుంది. అంటే ఇంతవరకు కూడా నీవే ఆధారం అయ్యా, నీవే దిక్కయ్యా అని ఎక్కడని బయటికి వెళ్ళిపోయి ఎవరు నాకు సహాయం చేస్తాడో, ఎవరు నాకు హెల్ప్ చేస్తారో, ఎవరు నాకు ఆధారంగా ఉంటారని మనుషుల వైపుకి వెళ్తున్నావు. అలా వెళ్ళడం వలన నీకు నాశనమే కలుగుతుంది, నీకు శాపమే వస్తుంది, కానీ దానివల్ల నీకు ఏ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవడికుండే శ్రమలో వాళ్ళకున్నాయి, ఎవరికుండే కష్టాలు వాళ్ళకున్నాయి, ఎవరికుండే బాధలు వాళ్ళకున్నాయి, ఎవరికుండే ఇబ్బందులు వాళ్ళకున్నాయి, ఎవరికుండే కన్నీళ్ళు వాళ్ళకున్నాయి. ఏమండి, వాళ్ళకున్న నొప్పులు, వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న సమస్యలు వాళ్ళే తీర్చుకోలేకపోతే నీ ఏం తీరుస్తారో, నీకున్న వాటి నుంచి ఏం విడుదల కలిగిస్తారు? అందుకే కీర్తనకారుడు చెప్పాడు, అబ్బాయ్ మనుషులు నమ్ముకోవద్దయ్యా, రాజులు నమ్ముకోవద్దు, అధికారులు నమ్ముకోవద్దు, ఈ లోకపరంగా ఎవరిని నమ్మొద్దు. నమ్మదగిన వారు ఎవరు లేరు, ఆ దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. ఆయన నమ్ముకో, ఆయన్ని ఆశ్రయించు. ఆయనను ఆశ్రయిస్తే నీకు మేలు కలుగుతుంది. ఆయనను ఆశ్రయించకపోతే శ్రమలు, నష్టం, శాపం ఇవన్నీ కూడా మన జీవితంలో వచ్చేస్తాయి. ఈరోజు మనం నిజంగా దేవుణ్ణి ఆశ్రయించామా? దేవుని ఆశ్రయించిన ప్రజలమేనా మనము? ఈరోజు ఒక మాట, ప్రభువా ఇంకా నిన్ను ఒకవేళ సరిగ్గా ఆశ్రయించలేదేమో, నీ పైన సరిగ్గా ఆధారపడలేదేమో, ఈరోజు నీ వాక్యాన్ని బట్టి ఇంకా పరిపూర్ణంగా నిన్ను ఆశ్రయిస్తాను, పరిపూర్ణంగా నీపై ఆధారపడతాను, నీవే నాకు మేలు చేయయ్యా అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో ఆశీర్వదించునుగాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం అందరం కూడా.